ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతడి అనుచరుడు బక్షరాజ్కు లక్నో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హతమార్చిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. కోలందర్ ఒక నరమాంస భక్షకుడని, మనుషుల తలలతో సూప్ తయారు చేసుకుని తాగేవాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో న్యాయమూర్తి శిక్షను ప్రకటిస్తున్న సమయంలో కోలందర్ ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపంగాని, భయంగాని కనిపించలేదని, పైగా నవ్వుతూ కనిపించాడని తెలిసింది. ప్రయాగ్రాజ్కు చెందిన జర్నలిస్టు ధీరేంద్ర సింగ్ హత్యకేసు కోలందర్పై నమోదైన మొదటి ఎఫ్ఐఆర్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అతడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడింది. ధీరేంద్ర సింగ్ హత్యకేసు విచారణలో భాగంగా పోలీసులు కోలందర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడ వారికి మనుషుల పుర్రెలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి గురించి కోలందర్ను గట్టిగా ప్రశ్నించడంతో 25 ఏళ్ల క్రితం, అంటే 2000 సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని, అతడి డ్రైవర్ రవిని తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. వారిద్దరి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు కోలందర్, అతడి అనుచరుడు బక్షరాజ్లు పోలీసులకు తెలిపారు. జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రి ప్రాంతంలోని తన ఫామ్ హౌస్కు రప్పించి హత్య చేసినట్టుకూడా కోలందర్ విచారణలో ఒప్పుకున్నాడు. కోలందర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా 14 హత్యలకు సంబంధించిన వివరాలు ఉన్న ఒక డైరీ కూడా లభించింది. సంకర్గకు చెందిన కోలందర్ గతంలో ఛోకిలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోలో 4వ తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. రామ్ నిరంజన్ అసలు పేరు కాగా తనను తాను రాజుగా ఊహించుకుంటూ పేరు చివర రాజా అని తగిలించుకున్నాడు. తన భార్యను కూడా పూలందేవి అని పిలిచేవాడని సమాచారం.